తీసుకెళ్ళండి. ఎవరు చూడలేదు కదా? అబ్బే అందరూ పడుకున్నారు. అమ్మయ్య కానీ ఏమండి ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు. ఎవరైనా వచ్చి చూస్తే? ఈ టైంలో నా రూమ్ కి ఎవరు వస్తారా? మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్యా. లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గారు పైకి వెళ్ళిపోయి ఉండేవాడు. మీరేదో అంటుంటారు కానీ ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి. ఎందుకు కాదురా, అతి తొందరలోనే ఆ వికాస్ గారిని సఫా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో. తొందరలోనే యాత్రంతా నాదవుతుందిరా. అవును సార్. మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్. కన్ఫర్మ్ రా. ఒక పిచ్చియా ఓ చికెన్ ముక్క అందుకోరా. టేస్ట్ సూపర్ గా ఉందిరా. కొంచెం ఉప్పు ఎక్కువైంది. అయినా పర్వాలేదు, డైలీ ఇటువంటి చికెన్ కావాలి. ఆ ఏర్పాటు చూడు. అలాగే మర్చిపోకూడదు. అలాగే అదే పని మీద ఉంటాను. ఏంట్రా? చింపాంజీ అండి. చింపాంజా? చింపాంజీ అంటారా నీ ముఖం? నా కళ్ళతో నేను చూశానండి. పద చూద్దాం. ఎక్కడ మాయమైపోయిందబ్బా? ఎక్కడ్రా? ఏదిరా? అదే వెతుకుతున్నామండి. వికాస్ బాబు, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు పెదనాన్న, ఇద్దరు రావట్లేదు, అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. బాబు, ఇక్కడ చింపాంజీని ఏమైనా చూసావా? చింపాంజీయా? చింపాంజీ ఇక్కడ ఎందుకుంటుంది? అవును, ఈ బ్యాట్ స్మెల్ ఏంటి? అది జలుబు చేసిందని దగ్గుమంది తాగలే. వీడికి స్కూల్లో అయిపోయింది. అది కాదండి. పద, చింపాంజీ లేదు. పద పద. బయటికి రా, బయటికి రా రమ్మంటుంటే రా. అమ్మయ్యా, చూసావా, మనం పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం. వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ జూకి పంపించుండేవారు. రా వెళ్దాం రా. బాబు, మనం వెళ్లాల్సిన స్కూల్ కదా, ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నావు ఎందుకు? అవన్నీ నీకెందుకు కానీ, నేను చెప్పినట్టు కార్పోని. నువ్వు చెప్పినట్టు చేయకపోతే? నా ఎదురుగానే బ్రాండీ షాప్ కెళ్ళి మందు తెచ్చుకొని తాగాని డాడీకి చెప్తా, నీ ఉద్యోగం పోతుంది. ఇది అన్యాయం బాబు. అయితే నేను చెప్పినట్టు కార్పోని. అలాగే బాబు. కారాపు. డిక్కీ ఓపెన్ చేయి. చింపు రా. ఏంటిది? ఈ సింపాంజీ డిక్కీలో ఎలా వచ్చింది? నాకు తెలిసే వచ్చిందిలే. చింపు లే, దిగు, మెల్లిగా దిగు. చింపు, ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు. అవును, ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు. వెళ్ళు, వెళ్ళి హాయిగా తిరుగు. టాటా చింపు.
హలో విజయ, నేనమ్మా మీ బావని. బావా, అందరూ బాగున్నారా? మీ అక్కయ్య, చిన్ను, నేను మేమంతా బానే ఉన్నాం. కానీ ఎటొచ్చి మీ అమ్మమ్మే అమ్మమ్మకి ఏమైంది? స్వీట్స్ ఎక్కువగా తిని కోమాలోకి వెళ్ళిపోయింది. ఏం లేదమ్మా, మీ అక్క ఏడుస్తుంది. డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు. ఇవాళ రేపు అంటున్నారు. నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది. బావా, జోక్ లాక్తారా? మళ్ళీ ఏ పెళ్లి గొడవ వచ్చి ఉంటుంది. నన్ను రప్పించడానికి ఇది కొత్త నాటకం ఆడుతున్నారా? నేను రాను. విజయ, డోంట్ బి సిల్లీ. జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి? అయినా మీ అమ్మమ్మ నీ ఇష్టం. కడసారి చూపుకొస్తావో లేదో అది కూడా నువ్వే తెలుసుకో. బాగా చెప్పావు కృష్ణ. బావ ఎప్పుడు ఇలా సీరియస్ గా చెప్పరే. కూర్చొని మెక్కుతున్నావా? చెప్తాను. తినేస్తుంది ఈ ముసల్లాన్ని వేసే చెప్తాను. వేసాయి 90 ఏళ్ళు వచ్చినాయి. 9 ఏళ్ల పిల్లల ఒకటే గొడవ. గుంజలా తుంపగడం. నువ్వెప్పుడు వచ్చావరా? ఎప్పుడో వచ్చాను కదా. ఈ అమ్మాయి ఎవరు? ये मेरा हिंदी वाईफाई मुंबई का माल. ముంబై కా మాలా? నమస్కార్. నమస్కార్. పర్లేదురా, నీకు ధైర్యం వచ్చిందే. హాయ్ విజయ. అక్క ఎంటర్ అవుతూనే యాక్షన్ లోకి దిగిపోయావు అన్నమాట. అవును కృష్ణ. మీరేం భయపడదు. ఓ బావా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తావేంటి? అది నోరు మూసుకోవే. ఈసారి చూసిన సంబంధం చాలా మంచి సంబంధం. కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసా? బావలా అందంగా ఉంటాడు, బావలా తెలివైనడు, బావలా బుద్ధిమంతుడు. అంతేగా? అవును. ఇది చాలా పాత డైలాగులే. మీ అందరికి కోపం రాదంటే నేను ఒక ఐడియా ఇస్తాను. ఇవ్వు. నువ్వు కూడా అక్క. నీ బ్రతుకు బాగుండటం కంటే నాకు ఇంకేం కావాలి? ఏమనుకోను చెప్పు. ఏం లేదక్క, నేను కూడా బావని పెళ్లి చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. అవునవును, ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. నిన్ను ప్లీజ్ అక్క. రోజు రోజుకి దీని ఆగడం ఎక్కువైపోతుంది అమ్మమ్మ. రేపు వచ్చి ఆ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేసేయాలి. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? విజయ చెప్పిన ఐడియా బాగానే ఉంది. అవును. అవునంటే కాదనుకో. ఏ ముసలి, నిన్ను పంచదార పానకంలో ముంచి చంపేయాలి. అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమ్మా బాగున్నావా? ఏదో మీ దయ వల్ల. నా దయ ఉందమ్మా, అంతా భగవంతుడి దయ. బాబు మా అక్కయ్య గారు అబ్బాయి అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిరంజీవ. వస్తానమ్మా. అలాగేనండి. అవుట్. వీడైపోయాడు. ఎందుకు పిన్ని అంత సీరియస్ అవుతావు? పోరా, ఎవడా పెళ్లి కొడుకో ఈ ముసలి అక్క బావులతో కలిసి నా పెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తుందని టెన్షన్ గా ఉంది. వదిలేయ్, నీకు పెళ్లి ఇష్టం లేదు, చెడగొట్టాలి అంతేగా. ఏంట్రా 5 స్టార్ చాక్లెట్ తిన్నంత ఈజీగా చెప్తున్నావు? చూస్తావుగా నా తెలివితేటలు. వారికి బాబు తీసుకోండి. నో, మీరు తీసుకోండి. రండి 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 రండి, కూర్చోండి. నమస్కారం. నమస్కారం అండి. వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది. కూర్చోవడం కూడా అయిపోయింది. ఇలా రా. వీడి ఫేస్ విచిత్రంగా ఉంది. విజయ్కి సూటుకాడు. నోరు మీరేదో. రామా, ఏంటి పెళ్లి కొడుకు పర్ఫెక్టా? పెళ్లి కూతురు ఇంకా పర్ఫెక్టా? ఆ విషయం మాకు తెలిసిందే కదా రామా. ఏంటి కట్నాలు లాంఛనాలు ఇచ్చిపుచ్చుకోవడం వద్దంటావా? అలాగే రామా. ఎందుకు ఎంత గట్టిగా గిల్లావు? కట్నం అవుతుంటే అలా ఊరుకుంటారే. అన్నయ్య అలాగే అంటుంటారు, మీరేం పట్టించుకోకండి. కట్నం విషయంలో మీరు ఏం కంగారు పడకండి. అయ్యా, మాకు పెళ్లి కూతురు నచ్చింది. ఇక కట్న కానుకలు మాట్లాడుకుందామా? అలాగే. హాయ్ అంకుల్. హాయ్. ఏమండి, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందామా? నీతోనా?
అవును. ఓకే పద కోవాడు. రండి అంకుల్ కూర్చోండి. బాడీ బాగుంది. తట్టుకుంటుంది. ఏమిటి బాబు? ఏం లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని. తట్టుకుంటుంది. తట్టుకోవటం ఏంటి? ఏం లేదు అంకుల్, మా పిన్ని కోపం వస్తే శివంగిలా మారుతుంది. 4 పీకి మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా. ఏంటి మీ ఆంటీ 4 పీకుతుందా? అది చూడండి. ఇదేంటే బాబు? అదంతే అంకుల్, మా పిన్ని కోపం వస్తే సర్ఫెక్సల్ లో పెట్టి ఉతికి మరీ ఆరేస్తుంది. మీకు ఈ విషయం తెలీదా? తెలీదు. అరే, మా పిన్ని గురించి ఆ ఫైట్స్ గురించి దేశమంతా తెలిసే మీకు తెలియపోవటం ఏంటి? అటు చూడండి. అమ్మాయి నా బాడీ తట్టుకోలేదు. లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుంది. నా బాడీ తట్టుకోలేదు. ఏమైంది బాబు? నా బాడీ తట్టుకోదండి. ఏమైందిరా? నా బాడీ తట్టుకోదు నాన్న. నేను మీకు నచ్చలేదా? బ్రహ్మాండంగా నచ్చారు, కానీ నా బాడీ తట్టుకోలేదండి. మరెందుకు రోజు గంగురుద్దులో నడపడ్డావు? పారిపోతాం. నా బాడీ తట్టుకోలేదు. లోపలికి తీసుకెళ్ళి ఏం చెప్పారా? నేనేం చెప్పలేదు డాడీ, మా పిన్ని ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పానంతే. చిన్ను సక్సెస్. yes. అమ్మో, ఏంటి పిన్ని? హరే రామా హరే కృష్ణ 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 హరే రామా హరే కృష్ణ. దొంగ చచ్చిందానా, ఇదంతా నీ డ్రామా అన్నమాట. నిన్ను ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. నో ప్రాబ్లం. ఇదంతా నువ్వు కలిసి చేసింది. విజయ, ఎందుకే నీకు పెళ్ళంటే ఇష్టం లేదు? ఏం లేదక్క, ఆడదాని స్వేచ్ఛకు తాలిబొట్టుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది. పెళ్ళాక భర్త చెప్పే ప్రతి విషయాన్ని అనుసరించిపోవాలి. ఏ వంట చేయమంటే ఆ వంట చేయాలి. ఎంతమంది పిల్లలు కనమంటే అంతమంది పిల్లలు కనాలి. ఆఖరికి ఉద్యోగం దగ్గర నుంచి షాపింగ్కి వెళ్లే వరకు ప్రతిదీ వారిని అడిగే చేయాలి. అందుకే నేను పెళ్లి వద్దంటున్నాను. ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్ నౌ. ఏంటక్క మరి ఇంత సెంటిమెంటల్ గా అయ్యో? నీ పెళ్లి బాధ్యత నా మీదుంది. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు. అక్క, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ముందు అడవిలో ఉన్న కలప దొంగల్ని పట్టుకోవాలి. ఇటు ప్రభుత్వం అటు ప్రజలు నా ప్రతిభను గుర్తించాలి. ఆ తర్వాతే నా పెళ్లి. సరేనా? నువ్వు ఆ దొంగల్ని పట్టుకునేదెప్పుడు, మేము నీ పెళ్లి చూసేదెప్పుడు? అక్క, నేను ఒక విషయం అడుగుతాను, కాదానోగా? నువ్వు అడిగేదేంటో నాకు తెలుసులే. తెలిస్తే చెప్పుకో చూద్దాం. ఏముంది, 4-5 సంవత్సరాల దాకా నీకే పెళ్లి సంబంధం చూడొద్దంటావు, అంతేగా? అయ్యో, అదేమి కాదు. మరి ఇంకేంటి? వికాస్ ను నాతో పాటు 10 రోజులు ఫారెస్ట్ కు పంపించవా? అలాగే, తీసుకెళ్ళు. అక్క, ఇది కళా నిజమా? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? అది వికాస్ ను వదిలి నువ్వు 10 రోజులు ఉండగలవా అని. నేనెందుకుంటాను? ఉండలేను. అందుకే నేను మీ బావగారు కలిసి మీతో పాటే ఫారెస్ట్ కు వస్తున్నా. ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువైంది. వీడెవడండి బాబు, అర్ధరాత్రి శ్మశానంలో కురిదేలా కాపలా కాస్తున్నాడు. ఇలా గోర్ఖాలు రాత్రింబాళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి? అయినా వదలను. మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ వాళ్ళు ఉంది. రేయ్ చూసుకో.
ఒరే కుమార్, వస్తున్నా అండి. ఈ రోజు మన టైం బ్యాడ్, వెళ్ళిపోవాల్సిందే, వర్కౌట్ అవ్వదు. జల్దీ చలో. అన్నయ్య మీరెక్కడికి? మీరు ఇక్కడున్నా అడవిలో ఉన్నా మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు సెలవిచ్చాడు. రాముడు ఆజ్ఞ మీరగలవా? నేను మీతో పాటే. అదే టైంలో ఆంజనేయుడు నాకు సెలవిచ్చాడు సార్, అందుకే నేను మీతో పాటు బయలుదేరాను. బామ్మ మేము వెళ్ళొస్తాం, మీ ఆరోగ్యం జాగ్రత్త. ముసల్దానా, ప్లేట్ల స్వీట్లు పెట్టుకుని లబ్బక్ లబ్బక్ అని మింగో గారు చేస్తావు. ఏ గుండు, అయ్యా బామ్మగారికి స్వీట్లు పెట్టద్దు. అసలు అన్నమే పెట్టనండి. అన్నం పెడతానండి, స్వీట్లు పెట్టనండి. మాటలు తగ్గించి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. అట్లాగేనమ్మా. అమ్మా వెళ్ళొస్తాను, బాయ్ పద చిన్న. డార్లింగ్, బాయ్. చిన్న దిగు దా బావా. మన గెస్ట్ హౌస్ కి వచ్చేసాం. రండి రండి. చిన్నదా ఇదేదో ఫారెస్ట్ లో ఉంది. ఓ చిన్ను, అటు చూడు. ఎక్కడన్నయ్యా? అటు చిరతపూడి పడుకున్నది కదా, అదేనా? అదే. ఈ ముక్క నాకు కావాలి. ఈ జోకర్ కూడా పెట్టు. థ్యాంక్ యూ. ఇవి కూడా తీసుకో. నేనే గెలిచాను. మీరేదో ఇరగదీస్తానన్నారు. కాస్త సాగర, దాని గురించే వెయిట్ చేస్తున్నాను. ఉస్ తరఫ్ జాకే దేఖేంగే. 1 సెకండ్. అన్నయ్య ఆగన్నయ్య, నేను వస్తున్నాను. బాబు, నాన్న అటు వెళ్తున్నావా? అక్కడ పెద్ద లోయ ఉంది, ఎంత బాగుందో చూద్దాం. నాన్న అటు చూడు, ఎంత పెద్ద లోయో. అవును పెద్దనాన్న, చాలా పెద్ద లోయ. చాలా బాగుంది కదూ? బాగుంది బాగుంది బాగుందమ్మా. చూడమ్మా చూడు. అయ్యి బాబోయ్, బాబులోనే పడిపోయాడు, బాబులోనే పడిపోయాడు. బాబులోనే పడిపోయాడు, బాబులోనే పడిపోయాడు. ఏంటి, బాబు లోయలో పడిపోయాడా? అవునరా నాన్న రండి. బాబు, వికాస్, బాబులోనే పడిపోయాడు. వికాస్, ఎలా జరిగిందా? బాబులోనే బాబులోనే పడిపోయాడయ్యా. అదేరా, ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. వాట్? లోయలో పడ్డాడు. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు. బాబులోనే పడిపోయాడమ్మా. ఎక్కడ?
అంది చేయండి జాగ్రత్త వీరేంద్ర రోప్ వదులు పట్టుకో చేయండి పట్టుకో చిన్న దా పట్టుకో గట్టిగా పట్టుకో చెయ్యి చిన్న గట్టిగా పట్టుకో చిన్న చిన్న విజయ చిందు బాబు సిప్పై పడిపాడు కమా విజయ చూడు ఇది వికాస్ ఆటో ఇక్కడెక్కడ పడుంటాడు పదండి విజయ పిన్ని బాబాయ్ జాతకం చూసుకోండి మేము ఇటు వెళ్తాం. అలాగే మెల్లదంగా నన్ను ఆశీర్వదించు. అవును మా టీవీ. అమ్మో చాలా బరువుగా ఉంది. దీని సంగతి చివరిలో చెప్తాను. చాలా చీప్ ఐటమ్. ఇదేంటి? సెల్ ఫోన్ పనిచేస్తుందో లేదో. హలో పోలీస్ స్టేషన్. అవును డబ్బులు ఎక్కడ కనపట్లేదేంటి? బీరువాలో పెడతారా? బీరువా ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ కదా, బీరువా అనుకున్నానేంటి? అబ్బా వీళ్ళెవరండి బాబు? అందరూ కుక్కల్ని కాపలా పెట్టుకుంటే వీళ్ళు ఏకంగా చింపాంజీనే పెట్టుకున్నారు. వీళ్ళు చింపాంజీనే కాదు కదా, ఏనుగును పెట్టుకున్నా సరే వీళ్ళింట్లో దొంగతనం చేసి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎవరు అర్చింది? ఏమైంది? ఏమో నాకు తెలీదమ్మా. వీడు గాని కేక పెట్టాడేమో. నేనెందుకు కేక పెడతానే? అమ్మా వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి. వీడే కేక పెట్టుంటాడు. అబ్బా నేను కాదని చెప్పాగా. యూస్లెస్ ఫెలో. అమ్మా మీరు వెళ్ళి పడుకోండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. చిన్ను ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో. అలాగే మమ్మీ. ఆంజనేయ 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 ఆంజనేయ. చింపు నువ్వులా వచ్చా ఇక్కడికి? పద, ఎవరైనా చూస్తారు. లే 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 రా, నా రూమ్ కెళ్దాం రా. ఎవరైనా చూస్తారు, తొందరగా రా. అమ్మయ్యా. చింపు ఇది నా రూమ్. ఇక్కడ నేను ఆడుకుంటాను, చదువుకుంటాను. నీకేం భయం లేదు, నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇక్కడికి ఎవ్వరూ రారు. చింపు
నా రూమ్ బాగుంది కదూ? ఏంటి చింపు, ఆకలేస్తుందా? ఉండు, ఇప్పుడే వస్తానే. చింపు ఆగు, ఏం చేస్తున్నావు? ఏంటి అల్లరి? ఆకలి అన్నావు కదా, రా తిందుగాని రా. ఇదిగో తిను. అరే ఆగు, ఆగమంటుంటా. అమ్మో, బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే. ఇదిగో తిను, నీకే. ఇదిగో తిను. చాలా చింపు. చింపు, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మనకు అన్నీ చేయాలి. చింపు, ఇంక వెళ్ళి ఆడుకున్నావా? రా వెళ్దాం రా. చింపు, ఈ డ్రెస్ వేసుకుంటావా? ఈ డ్రెస్ నీకే. చాలా బాగుంది. కూర్చో. చింపు, ఈ బాల్తో ఆడుకున్నావా? పట్టుకో. కొరకు వెయ్యి. పట్టుకో. వెయ్యి. పట్టుకో. కొరకు వెయ్యి. పట్టుకో. వెయ్యి. బాల్ కొరుకుతావేంటి? క్యాచ్. అదిగో మళ్ళీ కొరుకుతున్నావు. తీసుకో. ఏయ్, కొరకొద్దు. సరిగ్గా వెయ్యి. ముందు నీ పని చెప్తా. చింపు, స్టాండ్ అప్. హ్యాండ్స్ అప్. ఇక చాలే చింపు, భలే యాక్ట్ చేసావు. భలే భలే. పడుకున్నావే? చిన్ను, చిన్ను, వేడి వేడి మిల్క్ రెడీ. స్కూలు టైం అవుతుంది, లేమ్మా. లేమ్మా, నా బుజ్జి కదూ, నా బజ్జీ కదూ. ఏయ్, మేలుకొనే ఉన్నావు. నన్ను ఆడించుకు చిన్ను. లేమ్మా, చాలా పనులు ఉన్నాయి నాకు. లే, పాలు తాగు. లే చిన్ను. ఏంటి గుండు పొద్దున్నే? ఏం లేదు బాబు, పాలు తాగు. నీకు రోజు రోజుకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఏమైంది బాబు? లేకపోతే ఖాళీ గ్లాస్ ఇచ్చి పాలలో తాగమంటావు. నిజమే, ఖాళీ గ్లాసు. ఇంతలోని ఎవరు తాగేశారబ్బా? మర్చిపోయి నువ్వే తాగేసుంటావు. నీకు తెలివితేటలు ఎక్కువ కదా, నన్ను విసిగించుకో. బాబు, ఈసారి ఖచ్చితంగా ఇస్తాను, మళ్ళీ ఇస్తా. ఇందాక పాలు పోసినట్టు గుర్తే. ఏంటి మతి మరుపు? అర్థమే చావట్లేదు.
చిన్ను లేమ్మా, నువ్వు ఇప్పుడు పాలు తాగలేదని తెలిస్తే అమ్మగారు నన్ను పని నుంచి తీసేస్తారు. లే తండ్రి, అల్లరి పెట్టకు బాబు. లే బాబు, లేమ్మా. సర్లేగు. అది. మళ్ళీ ఖాళీ గ్లాస్ ఇచ్చావేంటి? ఇదేం మాయా? జగ్గులో పాలు ఈ గ్లాసులో పోస్తే గ్లాసులోనే మాయమైపోతున్నాయంటబ్బా. మర్చిపోయి మళ్ళీ నువ్వే తాగేసి ఉంటావు. నేను తాగానా? లేకపోతే గ్లాస్ తాగిందా? ఏంటి చూడు మమ్మీ, పొద్దునే ఖాళీ గ్లాస్ తెచ్చిచ్చి పాలు తాగమని గొడవ చేస్తున్నాడు. కాదమ్మా, జగ్గుడు పాలున్నాయి చూడండి. ఏవి? వెళ్ళి పాలు తీసుకురా పో. అలాగే. జగ్గుడు పాలు ఏంటి? అబ్బాబా పాలు, జగ్గుడు పాలు తీసుకొద్దామని. అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి? మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పావుగంట టైం ఉందిగా. పొద్దున్నే పాలు కూడా ఇవ్వలేదు, బాగా ఆకలేస్తుంది. ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి చెప్పమంటావా? వద్దులే బాబు, వడ్డించేస్తాను. 2 సరిపోతాయా? ఇంకా పెట్టు. ఇంకానా? ఇంకా పెట్టు, చాలా ఆకలిగా ఉంది. ఇంకానా? చాలా? ఇంకా పట్టుకురా. ఇంకా పట్టుకురావాలా? మమ్మీకి చెప్పాలా? వద్దులే బాబు, తెస్తాను ఉండండి. చింపు, ఇడ్లీలు తిను. ఉండంకులు వస్తాడు, త్వరగా తిను. త్వరగా. గుండంకుల్ త్వరగా రా. వస్తున్నా బాబు. అన్నిట్లీలు తినేసావా బాబు? ఏ తినకూడదా? తినచ్చు. ఉండు, దిష్టి పెడుతున్నావు మమ్మీతో చెప్తా. వద్దు బాబు వద్దు, అంత పని మాత్రం చేయొద్దు, నా ఉద్యోగం ఊడిపోతుంది. అయితే వెళ్ళి పట్రా. ఇంకానా? తిను తిను, త్వరగా తిను. ఏవి? అన్నీ అయిపోయాయి. అయితే వేరేదేదైనా చేసి పట్టుకురా, మమ్మీ వాళ్ళకి కావాలి కదా. నీకే 50 ఇడ్లీలు చాలేదు, ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో. ఏంటి గుడుగుతున్నా? ఏం లేదు బాబు, పని గుర్తొచ్చి. చాలా అమ్మయ్య. నమస్కారం అమ్మా. నమస్తే. అయ్యగారు ఊళ్ళో లేరమ్మా? లేరు. అరే గుండు బాబు, మంచి ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ పట్టరా. కాసేపు ఆగాలి బాబు, పొయ్యి మీద ఉప్మా రెడీ చేస్తున్నా. అదేమిట్రా పొద్దునుంచి ఏం చేయలేదా? చేశానండి, చేసిన 50 ఇడ్లీలు చిన్నబాబు గారు తినేశారు. 50 ఇడ్లీలు బాబు తింటాడు నీ ముఖం అంట. నిజమండి, కావాలంటే చిన్నబాబు గారిని అడగండి. నేనా? నేను 50 ఇడ్లీ తిన్నానా? అవును. గుండు నిజం చెప్తావా లేకపోతే సెన్సార్ దొరకకుండా తిట్లు తిట్టమంటావా? 2 అందుకోండి సార్, లేకపోతే వీడు బుద్ధి రాదు. సర్లే, ఆ ఉప్మా అయినా త్వరగా చేసి తగులడు. ఇదిగోండి అమ్మగారు, చిటికలో తీసుకొచ్చేస్తాను. వేడి వేడి ఉప్మా రెడీ. ఏంట్రా? సారీ. ముగుడికి ఏమైంది? కొంప తీసి పోయాడా ఏమిటి? నీళ్ళంట. కోతి 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 కోతి. నేను కోత? ఇదేమిటి మళ్ళీ పడిపోయాడు? ఉండండి. అమ్మయ్యా లేచాడు. కోతేంట్రా ఏమో రుబ్రోలా? ఈ మధ్య ఇడికి ఏమైనా పిచ్చుకోదని కలిసిందా? లేదు, ఆ డైనింగ్ టేబుల్ కింద కోతుంది. కోత ఎక్కడ్రా? నా మాట నమ్మండి, అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను. చూస్తే అక్కడ ఉండాలి కదరా. సందేహం లేదు, వీడికి మతి చెల్లించింది. అర్జెంట్ గా వీడిని డాక్టర్ ఓరి చెత్త నా తండ్రి, నీ హింసకి లిమిట్ లేదా? ఓరు నా చెత్త నా కొడక, ఇది హింస కాదురా, బాధ్యత గల తండ్రి క్రమశిక్షణ. ఏంటన్నయ్య? అదిగో చెంపాలి.
ఎందుకు డాడీ అది అలా చిరాకు పడుతోంది? బోన్ లో బంధించినందుకు చిరాకు పడుతుంది. మమ్మీ అరటిపండు ఇచ్చేస్తానే. అలాగే. హాయ్. ఏ చింపు, పండు కావాలా? తిను. అరటిపండు బాగుందా? మమ్మీ నేను ఇచ్చిన అరటిపండు తింటోంది. చింపు. చిన్ను రామ్మా. వస్తున్నా మమ్మీ. టాటా చింపు. వస్తాను. టాటా. టాటా చింపు. బాయ్ చింపు. చిన్ను ఇటువైపు వెళ్తే ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. పద. పద. వంశీ ఇందా. लो ओपन करो ये. హలో ఎక్స్క్యూజ్ మీ, జూలో వికాస్ బాబుని వేసేయడానికి గొప్ప ప్లాన్ వేసానన్నారు. ఏమైంది? ఏమవుతుందో కాసేపు వెయిట్ చేసి చూడరా. మమ్మీ, పులులు సింహాలు అయితే బయటకు వచ్చి మనుషుల్ని తినేస్తాయి. మరి చింపాంజీ మనల్ని ఏం చేయదు కదా, దాన్నెందుకు బోన్లో పెట్టారు? దాన్ని మనందరం చూసి ఆనందించాలి కదా, అందుకని. మన ఆనందం కోసం దాన్ని బోన్లో బంధించటం చాలా తప్పు కదా మమ్మీ? ఆహా, ఎంత బాగా చెప్పారో చిన్ను. చిన్ను అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం పిక్నిక్ వచ్చాం కదా, సంతోషంగా ఉండాలి. ముందు యాపిల్ తిను. మమ్మీ పాస్కెళ్ళొస్తాను. ఆ పొద్దుచాటుకెళ్ళు, తొందరగా వచ్చి చిన్ను. ఓకే మమ్మీ. ఏమండి, వికాస్ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదండి. మన ఆనందం కోసం ఇలా నోరులేని ప్రాణుల్ని బోన్లో బంధించడం తప్పే కదండి. అవును జయ, డెఫినెట్ గా తప్పే. డబ్బా అదంతా క్లీన్ చేసేసి వాటర్ మార్చేసేయండి. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళిపో. పారిపోతుంది, పట్టుకోండి. తొందరగా పరిగెత్తండి. క్యాచ్ చెప్పండి. గో ఫాస్ట్. లాభం లేదు, ఆఫీసర్ గారికి చెప్తాం. పదా. ఎవరు నువ్వు? చింపాంజీని ఎందుకు చేశావు? అడవిలో స్వేచ్ఛగా బతికే జంతువుల్ని ఇలా బంధించడం తప్పు కదా సార్? సెటప్. వేళ్ళంతా లేవు, మమ్మల్ని ప్రశ్నిస్తావా? పట్టుకోండి. స్టాప్ దట్ నాన్ సెన్స్. మీరెవరు? వీడు మా అబ్బాయి. అలాగా? చూడండి, మీ వాడు చింపాంజీని వదిలేశాడు. దానికి పరిష్కారం ఏంటో చెప్పండి. అది చాలా అర్థం జంతువు. సౌత్ ఆఫ్రికా నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టి తెప్పించాం. మా ఉద్యోగాల పోతే మీరు ఇస్తారా? ఎంత అన్నారు? 5 లక్షలు. కాంపెన్సేషన్ గా 5 లక్షలు కాదు, 10 లక్షలు ఇస్తాను. పదండి. పద. చింపాంజీని వదిలేశాడు, క్యాష్ ఇచ్చారు, ఓకే. అదే ఏ సింహాన్నో అయితే అమ్మో.
వీడి హింస భరించలేకపోతున్నావురా బాబు. నీ అబ్బా ఏమైందిరా? ఏమీ అవలేదు, చిన్న గుండు తొడగ రాసుకొని పోయింది అంతే అంతే. దానికే ఓ బోల్డ్ తడవుడు చేస్తారు. మీ గోల భరించలేక డాక్టర్ మొత్తం ఇంజక్షన్ ఇచ్చి హాస్పిటల్ వదిలేసి పారిపోయాడు. అయ్యగారు అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. నన్ను దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆ కాల్చేవాడు ఏదో కాస్త పైకి కాల్చుంటే వికాస్ బాబు మాట ఎలా ఉన్నా ముందు మీరు టపా కట్టేసి ఉండేవారు. శ్రీను, ఇంకా ఎంతసేపు? వస్తున్నా లత. ఇంత లేట్ అయితే ఎలా డార్లింగ్? సినిమాకి టైం అయిపోతుంది కదా. ఏ లత, ఆగు ఆగు ఆగు. ఏంటి శ్రీను సైలెంట్ గా ఉన్నా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా దొంగతనంగా తిరుగుతావు? మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఇంతకీ మీ మమ్మీ డాడీకి మన ప్రేమ విషయం చెప్పావా? ఏంటి అసలు మాట్లాడకుండా కూర్చున్నావు? కోపం వచ్చిందా? సమాధానం చెప్పకుండా ఏంటా ఊళ్ళు? మాట్లాడు. ఏంటి శ్రీను మూడిగా కూర్చున్నా? ఈ వాడి నీ బాడీ ఏంటి వెచ్చగా ఉంది? తొందరగా మన ప్రేమ విషయం మీ మమ్మీ డాడీలకు చెప్పు. అర్థమైందా లేదా? నన్ను ఆశీర్వదించండి. ఇవాళ ఏంటబ్బా నీ పుట్టినరోజా? రోజు రోజుకు మీకు మతిమరుపు ఎక్కువైపోతుంది. ఈవేళ పెళ్లి రోజు. ఓహోహో, నీ పెళ్లి రోజు కదా? మన పెళ్లి రోజు. మన పెళ్లి రోజు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. జయ, ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించావు? నన్ను మీరు ఎలా భరించారో నేను అలాగే. అది భరించడం కాదు, ప్రేమించడం. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. నేనా? అవును బామ్మ. ఎందుకు బాబు, నుదుట బొట్టు లేని దాన్ని. నుదుట గోరంత బొట్టు లేకపోతే మాత్రమే మనసులో కొండంత ప్రేమ ఉంది, అది చాలు. నా ఆయుష్ కూడా పోసుకుని దీర్ఘాయుషుతో చల్లగా ఉండాలి. జయ, ఆ శ్రీరామచంద్రుడు భార్యను మాత్రమే ప్రేమగా చూసుకునేవాడు. భార్యనే కాకుండా భార్య కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకునే నీ భర్త ఆ శ్రీరామచంద్రుడు కంటే ఎంతో గొప్పవాడు. నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాని నీ చెల్లి జ్ఞాపకం వస్తే ఎంతో బాధగా ఉంటుంది. 25 ఏళ్ళొచ్చినా ఇంకా రౌడీలా తిరుగుతోంది. దాని గురించేనమ్మా నా బెంగంతా. బామ్మ, విజయ్ గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. ఈ సంవత్సరం విజయ్ పెళ్లి చేయటం ఖాయం. విజయ, ఈసారి నీ వికెట్ పడిపోవడం ఖాయం. ఇవి కూడా ఆ లారీకి ఎక్కించండి రా. అలాగే. జాగ్రత్తరా. త్వరగా కానివ్వండి రే, ఫారెస్ట్ వాళ్ళు వచ్చే టైం అయిందిరా రే. ఏందిరా, మనల్ని పట్టుకునే ఆఫీసరా? రేయ్, ఈ అడవిలో ఏ ఆఫీసరా మనల్ని పట్టుకునేది? ఇక్కడుండే ఆఫీసర్లందరికీ మేత పడేస్తున్నాం కదరా. కరెక్టే శివ, ఆ లేడీ ఆఫీసర్ మనకు లొంగలేదు. ఆ ఆఫీసర్ తోనే మనకు భయం. ఆఫ్టర్ ఆల్ అది ఒక ఆడది. గట్టిగా ఎగిరితే రేప్ చేసి చంపుతాను.
అరెస్ట్ దెమ్. ఈ మెటీరియల్స్ తో పాటు ఆ లారీని కూడా సీజ్ చేయండి. ఓకే. ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే మేడం. డెడ్ బాడీ మిస్ అయింది. ఈ విషయం వెంటనే మేడం గారికి చెప్పాలి. పదా. అవును, వీళ్ళిద్దరేది? మీ కొడుకు కోళ్ళ చెప్పు కొడతాను. కోళ్ళ కాదు, హిందీ పిల్ల. అదేలేండి. వాళ్ళ పొదల చాటుకెళ్ళి చాలా సేపు అయింది. ఎందుకు? కొత్తగా పెళ్ళయిందంట. ఎందుకంటే ఏం చెప్తాం? అమ్మో,